ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే. సో దానికి కౌంటర్గా తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అవుతున్నాయో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కాంట్రాక్టర్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయని చెప్పొచ్చు. సో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇక నుంచి ఆంధ్ర వాళ్ళకి ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వము, ఇంకా అవసరమైతే దానికోసం ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొస్తామని అన్నారు. సో గ్రౌండ్ రియాలిటీ కనుక మనం గమనిస్తే తెలంగాణ వచ్చిన ఇన్నేళ్లలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు, 500 కోట్లు పైబడిన ప్రాజెక్టులు చేసినవన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లే, ఆంధ్ర సంస్థలే. మెట్రో కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్ర మూలాలు ఉన్న సంస్థలే చేశాయి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెంటిమెంటల్గా వాడినటువంటి ఈ స్టేట్మెంట్ కనుక నిజంగా అమల్లోకి వస్తే నష్టపోయేది తెలంగాణనా లేకపోతే ఆంధ్ర కాంట్రాక్టర్ల? ఇన్ డీటెయిల్ అనాలిసిస్ అసలేం జరుగుతుంది విత్ రచన at 4 PM లో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ తెలంగాణ నిర్మాణ రంగంలో ఎవరిది ఎక్కువ హవా ఉంది, ఆంధ్రాదా తెలంగాణ అన్నది ఫస్ట్ చూద్దాం. తెలంగాణలో దాదాపు లెస్ దాన్ 100 కోట్లు ఉంటే, అంటే 100 కోట్ల కన్నా తక్కువ ప్రాజెక్ట్స్ మాత్రమే మ్యాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ తెలంగాణ సంస్థలు కానీ ఇప్పటి వరకు టేకప్ చేశాయి. 500 కోట్లకు పైబడినవి, ఇంకా చెప్పాలంటే ఇంకా భారీ స్థాయి ఉంటే వాటిని మ్యాక్సిమం వాటిని తీసుకుంది మాత్రం ఆంధ్ర సంస్థలే. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాళేశ్వరం, దీని బడ్జెట్ అందరికీ తెలుసు 1,00,000 కోట్లు. అట్లాగే మెట్రో, ఓఆర్ఆర్, ఈ మూడు కూడా మనం గమనిస్తే ఎవరు టేకప్ చేశారంటే మేఘా సంస్థ, అది ఆంధ్ర మూలాలు ఉన్న సంస్థ. ఇంకొకటి గాయత్రి ప్రాజెక్ట్స్, నవయుగ, ఇలాంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి సంస్థలే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో 70 to 75% ఇటువంటి భారీ ప్రాజెక్ట్స్ చేశాయి. సో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవస్థ. దీనికి ఇంకొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే అదేంటి తెలంగాణలో కాంట్రాక్టర్స్ లేరా, ఆ స్థాయి చేయలేరా అంటే, దీనికి ఇంకొక ఫ్యాక్ట్ ఉంది. ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి నేను ప్రాజెక్ట్ చేస్తాను అనగానే, ముఖ్యంగా ఈ స్థాయి ప్రాజెక్టులు వెంటనే ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేయదు. ఆల్మోస్ట్ ఆల్ 1,000 కోట్లు ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నారో వాళ్ళ జేబుల్లోంచి పెట్టి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని, అంటే బ్యాంకులో లోన్ పెట్టాలంటే వాళ్ళు ఆ స్థాయి హామీ ఇవ్వాలి, ఇవన్నీ చేసి వారే సొంతంగా తీసుకోవాలి. సో ఆ స్థాయిలో వారు ఆర్థికంగా బలపడితే తప్ప, అలాగే టెక్నాలజీ తీసుకురాగలగాలి, ఇవన్నిటిని ఎదుర్కొంటే తప్ప ఒక కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్ట్ని, భారీ స్థాయి ప్రాజెక్ట్ని పూర్తి చేయలేరు. ఇకపోతే ఈ రోజు గ్రౌండ్ రియాలిటీ తెలంగాణలో చూస్తే గత 3 ఏళ్లుగా 20,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయని ఎవరైతే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఉపాధ్యక్షులు డివిఎన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. దీనివల్ల ఎంతోమంది కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒత్తిడికి గురై, కొందరైతే గుండెపోటుకి గురయ్యారు, కొంతమంది మనస్తాపానికి, ఒత్తిడికి, అన్నిటికీ గురయ్యారు. దీన్ని వ్యతిరేకిస్తూ 18వ తారీఖున అందరూ కూడా ఒక మహాసభని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్స్ వెంటనే రిలీజ్ చేయాలని మహాసభను నిర్వహించబోతున్నారు. సో ఒక పక్కన తెలంగాణలో బిల్లులు చెల్లించలేదని, అది కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ 20,000 కోట్లు అన్నీ కలిపితే ఆ స్థాయిలో ఓ పక్కన వీళ్ళందరూ నిరసనలకు తీస్తూ ఉంటే, ఇంకో పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ స్టేట్మెంట్ చేశారు. సో దీన్ని బట్టే మన గ్రౌండ్ రియాలిటీలో తెలంగాణలో కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎదురవుతాయి. సో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం తెలంగాణకు పరిమితమై చేసిన స్టేట్మెంట్ అయినా గతంలో మిగిలిన లీడర్స్ చేయలేదంటే, ఆల్రెడీ ఇదే మోడల్ ఫాలో అవ్వాలని చెప్పి 4 స్టేట్స్ ట్రై చేశాయి. సో ఆ కేస్ స్టడీ కూడా చూద్దాం. సో దీని గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. గతంలో 2019లో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి ఇలాగే స్థానికులకే టెండర్స్ ఇవ్వాలి, ఉద్యోగాల్లో 50%, దీంట్లో 75% ఉండాలని ఆయన తీసుకొచ్చారు. కానీ దానివల్ల జరిగింది ఏంటి? పోలవరం లాంటి భారీ స్థాయి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. అంత ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, అంత సాంకేతికంగా టెక్నాలజీ ఏదైతే కావాలో అదంతా కూడా వెనకబడింది. ఇకపోతే బీహార్, జార్ఖండ్లో కూడా ఇదే తరహా స్థానికులకే కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి స్థానిక కాంట్రాక్టర్స్కి ఇవ్వాలని అక్కడ ప్రభుత్వం కూడా ట్రై చేసింది. దీనివల్ల ఏమైందంటే జాతీయంగా మెరుగైన స్థాయి కంపెనీలు, కాంట్రాక్ట్లు అన్నీ కూడా వెనక్కి తగ్గాయి. ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సిండికేట్గా ఏర్పడిపోయారు. ఎన్నో వంతెనలు కూడా కూలిపోయాయి. ఇంకొక స్టేట్ వచ్చి కర్ణాటక. కర్ణాటకలో కూడా సేమ్ ప్రాబ్లం. దీనివల్ల పారదర్శకత లోపించింది. లోకల్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు 40%, 50% రేట్స్ పెంచేశారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ గతంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయినటువంటి స్టేట్స్. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు ఒకవేళ గనక ఆంధ్ర కాంట్రాక్టర్ని కేవలం సెంటిమెంట్ బేస్గా, ఇంకా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ పరంగా మనం ఆర్టికల్ 19(1)(g) ఇదేం చెప్తుందంటే, ఒక వ్యక్తికి ఎక్కడైనా సరే స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఉంది, వాళ్ళకి ఆ రైట్ ఉంది. సో దీని ప్రకారం అయితే ఎవరిని కూడా అడ్డుకునే హక్కు ఏ రాజకీయ నాయుడికో పార్టీకో ఎవరికీ లేదు. సో కానీ కేవలం ఈ తెలంగాణ సెంటిమెంట్ ప్రకారం చూసి ఆంధ్ర కాంట్రాక్టర్స్ని బ్యాన్ చేయాలని ట్రై చేస్తే మాత్రం
తెలంగాణకి కొంత నష్టం వాటిల్లుతుందని ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసి, ఇంకా చెప్పాలంటే ఈరోజు డివిఎన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ ద్వారా మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే 20,000 కోట్ల పెండింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూసీ ప్రక్షాళన లాంటి ప్రాజెక్టు, ఓఆర్ఆర్ లాంటి ప్రాజెక్టు, మెట్రో ఫేజ్ 2 లాంటి తీసుకురావాలంటే మళ్ళీ లక్షల కోట్లు అవసరం అవుతాయి. అప్పుడు ఈ కాంట్రాక్టర్స్ అసలే బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ముందుకొచ్చి చేస్తారా అంటే అది అనుమానాస్పదమే. సో ఏదేమైనప్పటికీ నాణ్యత ప్రకారం కానీ క్వాలిటీ ప్రకారం కానీ బెస్ట్వి రావాలి అంటే ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే నైపుణ్యం ఉందో వాళ్ళకే ఇవ్వాలి. సో చూద్దాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నటువంటి ఈ స్టేట్మెంట్ నిజంగా అంత సీరియస్గా ఇంటెన్సిఫై అవుతుందా, లేకపోతే చాలామంది రాజకీయ నాయకుల లాగానే ప్రకటనలకే పరిమితం అవుతుందా? ఓవరాల్గా ఈ తెలంగాణ ఆంధ్ర కాంట్రాక్టర్స్ మధ్య రేగుతున్నటువంటి ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.